హాయ్! ఈరోజు మన ఇన్‌స్టిట్యూట్‌లో స్టూడెంట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దామా? ఈరోజు పెడిక్యూర్ టాపిక్. సింపుల్‌గా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. హాట్ వాటర్‌లో షాంపూ, డెటాల్ వేసుకొని లెగ్స్‌ని పెట్టి నానబెట్టాలి. నెయిల్స్‌కి క్యూటికల్స్ ఉంటాయి కాబట్టి అవి సాఫ్ట్ అవ్వడానికి దానికి సంబంధించిన క్రీమ్ రాసి అప్లై చేసి వాటర్‌లో సోక్ చేయాలి. పెడిక్యూర్ టూల్స్‌ని యూజ్ చేసి నెయిల్స్‌ని, ఫుట్‌ని, లెగ్స్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. నెయిల్స్ మీద ఉన్న డర్టీ అండ్ డల్ స్కిన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. నెయిల్స్ ఉంటే రిమూవ్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్‌ని కూడా రిమూవ్ చేసుకోవాలి. నెయిల్స్‌ని అలా ప్రెస్ చేసి ఒక స్ట్రోక్ ఇయ్యాలి. స్క్రాపర్ తీసుకొని డర్టీ స్కిన్‌ని రిమూవ్ చేయాలి. మసాజ్ క్రీమ్ తీసుకొని మసాజ్ చేసుకోవాలి. లెగ్స్‌కి ఇంకా ఫుట్‌కి. మసాజ్ చేయడం వల్ల డర్టీ అండ్ డల్ స్కిన్ రిమూవ్ అవుతుంది. స్కిన్ అంతా నీట్‌గా గ్లోయింగ్‌గా ఉంటుంది. మురికి ఏమన్నా ఉంటే అంతా పోయి టాన్ రిమూవ్ అయ్యి లెగ్స్ చాలా నీట్‌గా కనిపిస్తాయి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ కూడా మంచిగా సర్క్యులేట్ అయ్యి కాళ్ళకి నొప్పులు ఏమైనా ఉన్నా తగ్గుతాయి. కాబట్టి మసాజ్ క్రీమ్‌తో మసాజ్ చేయడం అనేది పెడిక్యూర్‌లో చాలా ఇంపార్టెంట్. మినిమమ్ 10-15 మినిట్స్ వరకు మనం మసాజ్ చేయాలి. ఫీట్‌నంతా కార్నర్స్‌లోకంతా వెళ్లి మనం నీట్‌గా మసాజ్ చేయాలి. పెడిక్యూర్ టూల్స్‌లోని వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రష్‌తో నీట్‌గా కార్నర్స్‌తో సహా నీట్‌గా ఆ రకంగా క్లీన్ చేసుకోవాలి. క్రాక్స్ ఏమన్నా ఉంటే క్రాక్స్‌ని రిమూవ్ చేసి ఫైనల్‌గా ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ ఆరిన తర్వాత నీట్‌గా వాటర్‌లో క్లీన్ చేసుకొని నెయిల్స్ అంతా వాటరీగా ఉంటది కాబట్టి వాటిని డ్రై చేసుకొని నెయిల్ పాలిష్‌తో చూసుకోవాలి. నెయిల్ పాలిష్ వేయాలి. నెయిల్ పాలిష్ వేసిన తర్వాత చూడండి లుక్. నెయిల్ పాలిష్ వేయడంతో పెడిక్యూర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. వేసిన తర్వాత చూడండి లెగ్స్ ఎంత నీట్‌గా అందంగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి.